అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే రాజకీయ వేళ అంటే ఎన్నికలు సమీపించిన వేళ రాజకీయ నాయకులు రకరకాల చిత్రాలు విచిత్రాలు చేస్తూ ఉంటారండి. ఏంటంటే ఎప్పుడు వెళ్ళిన వాళ్ళు చర్చిలకి, ఎప్పుడు వెళ్ళిన వాళ్ళు గుళ్ళకి, ఎప్పుడు వెళ్ళిన వాళ్ళు మసీదులకి, దర్గాలకి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే రాజకీయ ప్రత్యక్షత కోసం, ఓటర్ని ప్రసన్నం చేసుకోవడం కోసం ఎన్ని తిప్పలైనా పడుతూ ఉంటారు. కానీ విచిత్రంగా చర్చిలకి వెళ్ళినా పర్లేదు, గుళ్ళకి వెళ్ళినా పర్లేదు, లేదా మసీదులకి వెళ్ళినా పర్లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా కానీ చూస్తూ ఉంటాం. కానీ మనం ఎప్పుడు చూడండి, కనీ విని ఎరగంది ఇక్కడ జరిగిందండి. ఎక్కడ అంటే కనుక నంద్యాలలో. ఏంటి ఆ విషయం అని చెప్పే ముందు మర్చిపోద్దు, ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో చాలామందికి అయితే షేర్ అవుతుంది. అలాగే కామెంట్ చేయండి, మీ అమూల్య అభిప్రాయం నేను తెలుసుకుంటాను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక. ఎందుకంటే కన్నా ఎలాంటి ఇంట్రెస్టింగ్ పొలిటికల్ టాపిక్స్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటాను. ఏంట్రా అంటే కనుక చాలామంది చర్చికి వెళ్తారు, కరెక్టే. ఏంటి హిందూ దేవాలయాలకు వెళ్తారు, పూజారులతో పూజలు చేయించుకుంటారు, చర్చిలో పాస్టర్ల చేత ప్రార్థనలు చేయించుకుంటారు, మసీదుకి వెళ్ళి ఏంటి నమాజులు చేయించుకుంటారు. ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. కానీ ఇందుకు ఇతిమిద్దంగా విరుద్ధంగా ఏం జరిగిందంటే కనుక నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరైతే ఫరూక్ ఉన్నారో చాలామంది తెలిసే ఉంటుంది. ఈయనకి అసలు ఎమ్మెల్యే టికెట్ రాదని చాలా కాలం నుంచి టాక్ ఉంది. ఈయనకి టికెట్ ఇవ్వట్లేదు అంటుందో ఈయన అలిగాడు. చాలా మట్టుగా అయితే కనుక అసలు బయటకు కనిపించకుండా చాలా తీవ్ర ప్రయత్నాలు చేశాడు. ఎలాగైనా టికెట్ రాదు అని అయితే కనుక డిసైడ్ అయిపోయిన టైంలో ఇంకా చేతులు వదిలేసుకున్నాడు. ఆ టైంలో వీళ్ళ ఇంటికి ఒక అఘోరా వచ్చాడండి. అఘోరా వచ్చి నువ్వేం కంగారు పడకబెట్టా, 100% నీకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అని చెప్పాడంట. ఆయన చెప్పేసి ఆయన వెళ్ళిపోయిన మరుసటి రోజు ఈయనకి టికెట్ అనౌన్స్ చేశారు. ఓరి ఇదేంటి మరీ విచిత్రంగా ఉంది, అఘోరా వచ్చేది చెప్పాడు, మనం టికెట్ అనుకుని టికెట్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. హ్యాపీ ఫీల్ అయిన తర్వాత ప్రచారంలోకి వెళ్ళాలి కదా, మరి మరలా అఘోరాన్ని పిలిపించుకున్నాడు, లేదా ఆయన వచ్చాడో తెలియదు. కానీ మళ్ళీ అఘోరా వచ్చి నువ్వు ఎమ్మెల్యే టికెట్ నీకు వచ్చింది కానీ ఎమ్మెల్యే కాదు, నువ్వు మంత్రి అవుతా అన్నాడంట. ఈయనకి మనం మామూలుగా లేదు, పండగ ఇంకా అయితే నీకు మంత్రి అవుతాడో లేదు, ఎమ్మెల్యేకి గెలుస్తాడో లేదో తెలియదు, కానీ మంత్రి అవుతాడు. ఆ ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు కదండి, అంతే కదా. నిజంగా చాలా హ్యాపీగా ఆయన ముఖంలో నాకు కనిపించింది, ఫరూక్ గారి ముఖంలో. సరే ఏదైతేనండి ఆయన ఆశీస్సులు తీసుకున్నాడో, మంత్రి అయినా పర్వాలేదు, లేదా ఎమ్మెల్యే అయినా పర్లేదు, ముందు తర్వాత చూద్దామని ప్రచారంలోకి దూసుకెళ్ళటం మొదలెట్టాడు. అయితే ఆ అఘోరా చెప్పిన మాటలు వింటే కనుక చాలా హ్యాపీగా దిల్కుష్ అయ్యాడు. అంటే అఘోరాలో కూడా హామీలు ఇస్తున్నారని నాకు అర్థమైందండి నిజంగా. ఎందుకంటే మంచి మాట అఘోరాని అయితేనండి, ఏ ఘోరా అయితేనండి చెప్పింది మంచి మాట రిసీవ్ చేసుకుంటే చాలు కదా. అదే మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని నేనైతే ఫరూక్ గారి జీవితంలో చెప్పగలను. చూద్దాం ఇలాంటి విచిత్రాలు వైచిత్రాలు ఎన్ని చూస్తామో రాజకీయ ఎన్నికల్లో. కాబట్టి వస్తున్న ఈ రాజకీయ ఎన్నికల్లో 100% అందరూ మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇది నా స్పెషల్ రిక్వెస్ట్గా నేను మీకు చెప్తున్నాను. ప్లీజ్ చూస్తూనే మీరు అందరూ కూడా లైక్ చేయండి, నచ్చితే కనుక వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.